హలో అండి. ఇవాళ మనం పాలిటీ ఇంట్రడక్షన్ క్లాస్ గురించి రివిజన్ చేద్దాం. సో, ఇది నేను రాసుకున్న నోట్స్ అండి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రడక్షన్‌లో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కూడా కామెంట్ చేయొచ్చు. సో, ఆహ్, యాహ్! నేను ప్రొఫెషనల్‌గా చెప్తాను అని కాదు. బట్ అలాంగ్ విత్ నేను ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నానో అండ్ ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అండర్‌లైన్ చేస్తున్నానో అది ఈ యూట్యూబ్ ద్వారా నేను సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ నాకు రివిజన్ అవుతుంది. అండ్ ఏదైనా చదివే ఆస్పిరెంట్స్‌కి గాని హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆహ్, నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీలో వి విల్ గో ఇన్ టు ద ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం. రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్లో. సో కాన్స్టిట్యూషన్నే ఇంకొక వర్డ్ వచ్చేసి భారత సంవిధానం అంటామండి మనము. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ కాన్స్టిట్యూషియో అనేది ఫ్రెంచ్ వర్డ్ నుంచి అండ్ కాన్స్టిట్యూనిజం అనేది లాటిన్ వర్డ్ నుంచి మనం దీన్ని తీసుకున్నామండి. సో కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ వర్డ్ లో దీని మీనింగ్ వచ్చేసి టు ఎస్టాబ్లిష్ అంటే వ్యవస్థాపించడం అని అర్థం వస్తుందండి. అండ్ కాన్స్టిట్యూనిజం అనే లాటిన్ వర్డ్ లో దీని మీనింగ్ వచ్చేసి అమలు చేయడం అని వస్తుందండి. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగం ఐ మీన్ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ దేంట్లోంచి తీసుకున్నారు, లైక్ కాన్స్టిట్యూనిజం ఫ్రెంచ్ అండ్ కాన్స్టిట్యూనిజం లాటిన్ అండ్ కాన్స్టిట్యూనిషియో అనేది ఫ్రెంచ్ వర్డ్. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి ఇంట్రడక్షన్ నుంచి కూడా. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మొదటగా తయారు చేసినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్ ఉన్నాయండి. సో ప్రజెంట్ డే, సో నేను రాసుకున్నప్పుడు కొంచెం వేరే ఉంది, ఇప్పుడు మళ్ళీ నేను అప్డేట్ చేసుకున్నాను. సో ప్రజెంట్ డే ఎంత ఉందంటే 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ అండ్ 25 పార్ట్స్ ఉన్నాయండి ఇవాళ రోజు. సో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 390 ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్ అండ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 393, ఆప్షన్ బి ఇలా డిఫరెంట్గా ఇస్తాడు. సో మీరు దాంట్లో కరెక్ట్ ఆన్సర్ సెట్ చేసుకోవాలంటే 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ అది. అండ్ ప్రజెంట్ డే ఇవాళ రోజు ఎంత ఉంది అంటే 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ అండ్ 25 పార్ట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం ప్రతి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్న డిఫరెంట్ ఆర్టికల్స్ లో ఈ భారత సంవిధానం గురించి, ఈ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 393 అండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత సంవిధానం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అని అడిగినప్పుడు 393 ఆర్టికల్ సెట్ చేసుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ క్రియేటెడ్ బై అన్ ఏన్షియంట్ కంట్రీ. అంటే అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ చేసుకున్న ఏన్షియంట్ కంట్రీ ఏంటి అంటే, ప్రాచీన కంట్రీ ఏంటి అంటే గ్రీస్ అండి. సో ఇది వీళ్ళు ఏంటనంటే వీళ్ళు ఎలా రాసుకోలేదు, బట్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకున్నారు, వీళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి. బట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ కంట్రీ టు క్రియేట్ కాన్స్టిట్యూషన్ రీసెంట్ టైమ్స్లో, అంటే ఏన్షియంట్ కాకుండా రీసెంట్ టైమ్స్లో అనుకుంటే అది బ్రిటన్ అండి. సో బ్రిటన్ కూడా అంతే, వీళ్ళు కూడా రాసుకోలేదు, వీళ్ళు కూడా రాసుకోలేదు. జస్ట్ ఏంటి అని అంటే క్రమక్రమంగా రూపొందించుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికా అండి. సో ఇక్కడ మీరు తేడా గమనించాలి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ క్రియేషన్ ఎవరు చేశారంటే బ్రిటనే, అది క్రమక్రమంగా రూపొందించుకోవడం. కానీ ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే రాసుకున్నది ఎవరు అంటే మాత్రం అమెరికా అండి. సో స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్, అతి చిన్న కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే అది కూడా అమెరికానేనండి. అండ్ ఆల్సో స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్, అంటే చాలా బలమైన కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకున్నది కూడా అమెరికానేనండి. సో ఇప్పుడు మనకు అమెరికా మీద 3 క్వశ్చన్లు. ఒకటి, ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, అతి తక్కువ సమయంలో లిఖించిన రాజ్యాంగం ఇంకొకటి కూడా అమెరికానేనండి. అది కూడా 4 నెలల్లో 4 మంత్స్లో వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంట. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ మీద బేసిక్ క్వశ్చన్స్ వస్తే ఇలా అడగొచ్చండి. ఇప్పుడు అతి తక్కువ సమయంలో మనకు అమెరికా అని తెలిసింది కదా, అతి ఎక్కువ సమయంలో లిఖించిన రాజ్యాంగం వచ్చేసి ఆస్ట్రేలియా అండి, 9 సంవత్సరాలంట. సో కంపారిజన్ వచ్చేసి అతి తక్కువగా అమెరికా, అతి ఎక్కువగా ఆస్ట్రేలియా అండి, 9 ఇయర్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మరి మనకు డౌట్ వస్తుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని ఎన్ని రోజుల్లో రాశారు. సో 2 years 11 months and 17 days, 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూపొందించారండి. సో ఇంకొకటి, ఇక్కడ ఎందుకు దృఢమైన కాన్స్టిట్యూషన్ అంటున్నామనంటే, అమెరికా కాన్స్టిట్యూషన్ని మనం ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే, దానికి సవరించాలనుకుంటే, అమెండ్ చేయాలనుకుంటే దానికి ప్రత్యేక మెజారిటీ కావాల్సి వస్తుంది. సో అది కష్టతరమైన పద్ధతి, అందుకనే ఇది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అవుతుంది అండి. సో నెక్స్ట్ లెవెల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇండియా అండి. ఇప్పటిదాకా
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియా మనదేనండి. సో కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ మొదటగా ఎవరు వాడారు ఐ మీన్. సో వచ్చేసి తను అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ అనే అతను. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు. కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సో అరిస్టాటిల్ అని మీరు అప్పుడు చెప్పాలి ఆప్షన్స్లో. అండ్ అరిస్టాటిల్ ఒక కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని వాడడం కాకుండా ఇలాగో ఇప్పుడు మనకు సంబంధం వచ్చింది కాబట్టి రిలేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి అరిస్టాటిల్ గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకుందాం. సో అరిస్టాటిల్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ రాజకీయ శాస్త్రానికి అతనే గురువు, తర్వాత పౌర శాస్త్రానికి అతనే, అండ్ ఆల్సో ఇది జువాలజీ జంతు శాస్త్రానికి అతడే, అండ్ జీవశాస్త్రం బయాలజీ. సో ఇన్ని ఇన్నిటికీ తనే ఫాదర్ అండి. లైక్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ సివిల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ బయాలజీ. సో అందుకనే అతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, లేదంటే నడుస్తున్న విశ్వవిద్యాలయం కూడా సంబోధిస్తామండి అరిస్టాటిల్ని. సో అతను రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ గురించి కూడా తెలుసుకుందామండి. సో డెనేమియా, పరుతరేలియా, ఎథిక్స్, అండ్ ఆల్సో పాలిటిక్స్. సో ఈ పాలిటిక్స్ అనే వర్డ్లోనే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని తను వాడారండి ఈ బుక్లోనే. పాలిటిక్స్ అనే బుక్లోనే కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని వాడారు. సో మనకి ఇప్పుడు రాజ్యాంగం గురించి మళ్ళీ ఇంకొక బేసిక్ క్వశ్చన్ అడిగితే ఈ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఫస్ట్ ఎవరు యూస్ చేశారు? సో ఇమీడియట్గా మీరు అరిస్టాటిల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇప్పుడు మనము రాజ్యాంగం వర్గీకరించడం గురించి తెలుసుకుందాము. అంటే ఎలాంటి టైప్స్‌లో రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆవిర్భావాన్ని బట్టి, రెండోది దాని స్వభావాన్ని బట్టి. సో ముందు మనం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. సో పరిణాత్మక పరిణాత్మక రాజ్యాంగం అంటే అది స్లోలీ ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి. దాని గురించి ఎగ్జాంపుల్ బ్రిటన్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. సో బ్రిటన్ అనేది స్లోగా ఎవ్రీ టైం కొత్త కొత్త పాయింట్స్ని అప్డేట్ చేస్తూ స్లోగా ఎవాల్వ్ అయింది. ఎట్ ఎ టైం రాసింది కాదు. సో అది పరిణాత్మక లేదా స్లోలీ ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ ఆమోదితం. ఇది వచ్చేసి విత్ డిస్కషన్స్ అండ్ కన్క్లూజన్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి భారత్ అండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి ఇట్లా మనం చూస్తే వాళ్ళు ఆ, మొత్తం దీని గురించి డిస్కషన్స్ పెట్టేసి ఎలాంటి మనకు ఆర్టికల్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి పార్ట్స్ ఉంటే బాగుంటుంది అని దాని గురించి ఒక డిస్కషన్ పెట్టి దాన్ని కంక్లూడ్ చేసుకొని అప్పుడు దాన్ని ఆమోదించారు. సో ఆమోదిత రాజ్యాంగం అంటారు దీన్నే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాదిత అంటే టేకింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో స్వీడన్, డెన్మార్క్ వచ్చేసి దాని ఎగ్జాంపుల్స్ అండి. అంటే వేరే కంట్రీ కాన్స్టిట్యూషన్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇదేదో బాగుంది, ఇది మనకు ఉపయోగపడేటట్టుగా ఉంది అని చెప్పేసి. సో ఇలా ప్రసాదిత రాజ్యాంగం అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి విప్లవ మూలిక అంటే అమెరికా అండి. సో 1773 విప్లవం ఆ, వల్ల ఆ రాజ్యాంగం ఏర్పడింది. అండ్ వచ్చేసి ఫ్రాన్స్ తిరుగుబాటుతోని, తర్వాత రష్యా వచ్చేసి 1917 విప్లవం వల్ల. సో వీటి వల్ల ఆ రాజ్యాంగాన్ని సృష్టించబడ్డాయి. సో విప్లవ మూలిక రాజ్యాంగం అంటారండి వాటిని. నెక్స్ట్ వచ్చేసి ఆ, సమ్మిశ్రం. సమ్మిశ్రం అంటే వచ్చేసి మిక్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ అండి. సో యూరోపియన్ యూనియన్ కన్నిటికి కూడా కలిపి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారు సమ్మిశ్రమం రాజ్యాంగం అంటారండి దాన్ని. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి స్వభావం గురించి. అది ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనే దాన్ని బట్టి రాజ్యాంగాన్ని కూడా డివైడ్ చేస్తారండి. సో వచ్చేసి లిఖిత రాజ్యాంగం, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఎక్సెట్రా ఇవన్నీ కూడా లిఖించారు. సో నెక్స్ట్ అలిఖిత రాజ్యాంగం అంటే అన్రిటర్న్. సో చెప్పాం కదండి, బ్రిటన్ వచ్చేసి స్లోగా పాయింట్స్ యాడ్ చేసుకున్నారు కానీ అది ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ చేయలేదు. అన్రిటర్న్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి బ్రిటన్ కానీ అది అన్రిటర్న్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికా. మళ్ళీ మీకు ఆ తేడా ఒకసారి గమనించండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి దృఢమైనది, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. స్ట్రాంగ్ వచ్చేసి అంటే దాన్ని సవరించాలంటే చాలా కష్టం అవుతుంది మనకు. సో దానికి ఎగ్జాంపుల్ అమెరికా. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక మెజారిటీ కావాలి. దానికోసం అది స్ట్రాంగెస్ట్. ఇలా ఎలా పడితే అలా దాని పాయింట్స్ని చేంజ్ చేసుకోవడము, చిన్నగా సింపుల్ మెజారిటీస్తో క్లోజ్ చేసుకోవడం అలా కాదు. సో దానికి ఒక ప్రత్యేక మెజారిటీ ఉంటే దాన్ని అమెండ్ చేసుకోవచ్చు. సో అదొక ఎగ్జాంపుల్ వచ్చేసి. అదృఢ, ఈజీలీ అమెండెడ్. సో బ్రిటన్ వచ్చేసి ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్స్ ఇవాళ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని ప్రకారం రేపు ఇంకొక రకంగా మనకి ఈ రూల్ వద్దు, ఇంకో కొత్త రూల్ కావాలంటే దాన్ని అమెండ్ చేసుకొని ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టుకోవచ్చు. సో అదృఢ, దాన్ని ఈజీలీ అమెండెడ్ అంటారు. సో అదృఢ రెండు మిక్స్డ్ ఉంటాయండి. టఫ్ టు అమెండ్ ఫ్యూ అండ్ ఆల్సో ఈజీ టు అమెండ్ ఫ్యూ. అంటే కొన్నిటిని ఈజీగా సవరించేయచ్చు, కొన్నిటిని మాత్రం చాలా కష్టం ఉంటుంది సవరించడానికి. సో దానికి వచ్చేసి మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చేసి కూడా ఇండియా అండి. సో ఇది కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ పాయింట్స్ అండి. సో మీకు కాన్స్టిట్యూషన్ బేసిక్ లెవెల్లో
కూడా ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యాట్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు మెన్షన్ చేయొచ్చు. సో దట్ నేను కూడా నోట్స్ తీసుకుంటాను. నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వచ్చే గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ అండి. కీప్ ఫాలోయింగ్ సో దట్ నేను ఇంకా నా నోట్సెస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు మనము రాజ్యాంగం వర్గీకరించడం గురించి తెలుసుకుందాము. అంటే ఎలాంటి టైప్స్‌లో రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆవిర్భావాన్ని బట్టి, రెండోది దాని స్వభావాన్ని బట్టి. సో ముందు మనం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. సో పరిణాత్మక పరిణాత్మక రాజ్యాంగం అంటే అది స్లోలీ ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి. దాని గురించి ఎగ్జాంపుల్ బ్రిటన్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. సో బ్రిటన్ అనేది స్లోగా ఎవ్రీ టైం కొత్త కొత్త పాయింట్స్ని అప్డేట్ చేస్తూ స్లోగా ఎవాల్వ్ అయింది. ఎట్ ఎ టైం రాసింది కాదు. సో అది పరిణాత్మక లేదా స్లోలీ ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ ఆమోదితం. ఇది వచ్చేసి విత్ డిస్కషన్స్ అండ్ కన్క్లూజన్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి భారత్ అండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి ఇట్లా మనం చూస్తే వాళ్ళు ఆ, మొత్తం దీని గురించి డిస్కషన్స్ పెట్టేసి ఎలాంటి మనకు ఆర్టికల్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి పార్ట్స్ ఉంటే బాగుంటుంది అని దాని గురించి ఒక డిస్కషన్ పెట్టి దాన్ని కంక్లూడ్ చేసుకొని అప్పుడు దాన్ని ఆమోదించారు. సో ఆమోదిత రాజ్యాంగం అంటారు దీన్నే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాదిత అంటే టేకింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో స్వీడన్, డెన్మార్క్ వచ్చేసి దాని ఎగ్జాంపుల్స్ అండి. అంటే వేరే కంట్రీ కాన్స్టిట్యూషన్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇదేదో బాగుంది, ఇది మనకు ఉపయోగపడేటట్టుగా ఉంది అని చెప్పేసి. సో ఇలా ప్రసాదిత రాజ్యాంగం అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి విప్లవ మూలిక అంటే అమెరికా అండి. సో 1773 విప్లవం ఆ, వల్ల ఆ రాజ్యాంగం ఏర్పడింది. అండ్ వచ్చేసి ఫ్రాన్స్ తిరుగుబాటుతోని, తర్వాత రష్యా వచ్చేసి 1917 విప్లవం వల్ల. సో వీటి వల్ల ఆ రాజ్యాంగాన్ని సృష్టించబడ్డాయి. సో విప్లవ మూలిక రాజ్యాంగం అంటారండి వాటిని. నెక్స్ట్ వచ్చేసి ఆ, సమ్మిశ్రం. సమ్మిశ్రం అంటే వచ్చేసి మిక్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ అండి. సో యూరోపియన్ యూనియన్ కన్నిటికి కూడా కలిపి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారు సమ్మిశ్రమం రాజ్యాంగం అంటారండి దాన్ని. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి స్వభావం గురించి. అది ఎలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనే దాన్ని బట్టి రాజ్యాంగాన్ని కూడా డివైడ్ చేస్తారండి. సో వచ్చేసి లిఖిత రాజ్యాంగం, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఎక్సెట్రా ఇవన్నీ కూడా లిఖించారు. సో నెక్స్ట్ అలిఖిత రాజ్యాంగం అంటే అన్రిటర్న్. సో చెప్పాం కదండి, బ్రిటన్ వచ్చేసి స్లోగా పాయింట్స్ యాడ్ చేసుకున్నారు కానీ అది ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ చేయలేదు. అన్రిటర్న్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి బ్రిటన్ కానీ అది అన్రిటర్న్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికా. మళ్ళీ మీకు ఆ తేడా ఒకసారి గమనించండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి దృఢమైనది, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. స్ట్రాంగ్ వచ్చేసి అంటే దాన్ని సవరించాలంటే చాలా కష్టం అవుతుంది మనకు. సో దానికి ఎగ్జాంపుల్ అమెరికా. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక మెజారిటీ కావాలి. దానికోసం అది స్ట్రాంగెస్ట్. ఎలా పడితే అలా దాని పాయింట్స్ని చేంజ్ చేసుకోవడము, చిన్నగా సింపుల్ మెజారిటీస్తో క్లోజ్ చేసుకోవడం అలా కాదు. సో దానికి ఒక ప్రత్యేక మెజారిటీ ఉంటే దాన్ని అమెండ్ చేసుకోవచ్చు. సో అదొక ఎగ్జాంపుల్ వచ్చేసి. అదృఢ, ఈజీలీ అమెండెడ్. సో బ్రిటన్ వచ్చేసి ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్స్ ఇవాళ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని ప్రకారం రేపు ఇంకొక రకంగా మనకి రూల్ వద్దు, ఇంకో కొత్త రూల్ కావాలంటే దాన్ని అమెండ్ చేసుకొని ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టుకోవచ్చు. సో అదృఢ, దాన్ని ఈజీలీ అమెండెడ్ అంటారు. సో అదృఢ రెండు మిక్స్డ్ ఉంటాయండి. టఫ్ టు అమెండ్ ఫ్యూ అండ్ ఆల్సో ఈజీ టు అమెండ్ ఫ్యూ. అంటే కొన్నిటిని ఈజీగా సవరించేయచ్చు, కొన్నిటిని మాత్రం చాలా కష్టం ఉంటుంది సవరించడానికి. సో దానికి వచ్చేసి మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చేసి కూడా ఇండియా అండి. సో ఇది కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ పాయింట్స్ అండి. సో మీకు కాన్స్టిట్యూషన్ బేసిక్ లెవెల్లో కూడా ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యాట్ అనిపిస్తే డెఫినెట్లీ మీరు మెన్షన్ చేయొచ్చు. సో దట్ నేను కూడా నోట్స్ తీసుకుంటాను. నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వచ్చే గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ అండి. కీప్ ఫాలోయింగ్ సో దట్ నేను ఇంకా నా నోట్సెస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.